కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడిని టీడీపీ ఎంపీలు కలిశారు. ఏపీ అభివృద్ధి ప్రాజెక్టులపై ఆయన సమీక్ష నిర్వహించారు. పెండింగ్ అంశాలపై వెంకయ్య స్పష్టత ఇచ్చారు. విశాఖ రైల్వే జోన్ అంశంపై కేంద్రం సానుకూలంగా ఉందని వెంకయ్య తెలిపారు. వీలైనంత త్వరలో జోన్ ప్రకటన ఉంటుందని ఎంపీ అవంతి శ్రీనివాస్ అన్నారు. 2019 లోపు నియోజకవర్గాల పునర్విభజన జరగనుందని ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. మరి రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ఇష్యూస్ ఒక లిస్టు తయారు చేస్తున్న ఒక చార్ట్ లాగా మరి అన్ని కూడా ఏ స్థాయిలో ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం పెండింగ్ ఉన్నాయా, రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఉన్నాయని డీటెయిల్గా థరోగా రివ్యూ చేయడం జరిగింది. వాటిలో ముఖ్యంగా విశాఖపట్నం రైల్వే జోన్ ఒకటి, కొత్తగా రావాల్సిన రైల్వే జోను, ట్రైబల్ యూనివర్సిటీ, అలాగే సెంట్రల్ యూనివర్సిటీ, అలాగే ఈ కాన్స్టిట్యున్సీలు కూడా మరి డీలిమిటేషన్ కూడా ఈ సెషన్స్ వచ్చినట్టు చేయాలని వారు నిర్ధారించడం జరిగింది. వారికి ధన్యవాదాలు. జోన్ విషయంలో తప్పనిసరిగా ప్రధానమంత్రి గారు నిన్నటిదాకా బిజీగా ఉన్నారు. ఈ యూపీ ఎలక్షన్స్ 5 రాష్ట్రాల ఎలక్షన్స్లో ఆల్రెడీ మన మిగిలిన మంత్రులందరూ ఒప్పుకున్నారు కాబట్టి ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి దాని మీద కూడా ఒక ప్రకటన ఇస్తారని చెప్పారు. ప్రధానంగా చర్చించినటువంటిది ఇంకో ఇష్యూ డీలిమిటేషన్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గానీ తెలంగాణ గానీ చాలా అనుకూలంగా ఉన్నాయి ప్రభుత్వాలు. కేంద్ర ప్రభుత్వం కూడా అనుకూలంగా ఉంది. అయితే మనకందరికీ కూడా తెలిసినటువంటి విషయం, రాజ్యాంగ సవరణ చేయాలా లేకపోతే బిల్లులోనే ఒక సవరణ చేసి దాన్ని తీసుకొని రావాలన్న దాని మీద అటార్నీ జనరల్ కి పంపించి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడైతే అంతా కూడా అనుకూలంగా ఉన్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. రాజ్యాంగ సవరణ అవసరమైనా సరే ఆ సవరణ తీసుకొచ్చైనా చేసేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందనేది కూడా వెంకయ్యనాయుడు గారు చెప్పడం జరిగింది. మరి దాన్ని బేస్ చేసుకొని చూస్తే ఖచ్చితంగా త్వరలో ఈ డీలిమిటేషన్ కూడా ముందుకు నడుస్తుంది అన్నటువంటి సమాచారం కూడా ఉంది.